అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన ప్రస్తుతం ఆ సినిమా అటకెక్కింది. బన్నీ అట్లీ మూవీతో బిజీ అయిపోయాడు. త్రివిక్రమ్ సినిమా ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు. బన్నీ ప్లేస్ లో మరొక హీరో పేరు వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే అత్తారింటికి దారిదిలో బ్రహ్మానందం పవన్ కళ్యాణ్ సీన్ గుర్తుకొస్తోంది. ఆ ఫన్నీ సీన్ ఏంటో మనం కూడా చూద్దాం పదండి. అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేస్తే వర్కౌట్ కాలేదు. దీంతో మహేష్ తో గుంటూరు కారం తీస్తూ సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ తో మూవీ ప్రకటించాడు. అప్పటికింకా పుష్ప 2 రిలీజ్ కాలేదు. పుష్ప 2 ఇండియా వైడ్ రికార్డులతో మోతెక్కించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను బన్నీ పక్కన పెట్టి అట్లీతో మూవీకి రెడీ అయ్యాడు. అల్లు అర్జున్ అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రివిక్రమ్, వెంకటేష్, రామ్ చరణ్ తో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. వెంకీ మూవీని ఇంకో వారంలో అనౌన్స్ చేస్తారని సమాచారం. గురూజీ బన్నీతో మైథలాజికల్ మూవీని ప్లాన్ చేసి స్టైలిష్ స్టార్ ను కుమారస్వామిగా చూపించాలనుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అటకెక్కి చివరికి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిందని, కుమారస్వామిగా తారక్ నటిస్తాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బన్నీతో త్రివిక్రమ్ తీయాలనుకున్న మైథలాజికల్ మూవీ ముందు తారక్కే చెప్పాడు. గుంటూరు కారం ముందు ఎన్టీఆర్ తో తీయాల్సిన సినిమా ఇదేనట. ఈ కుమారస్వామి కథ అటు ఇటు తిరిగి చివరికి ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి చేరింది. వెంకటేష్, రామ్ చరణ్ ను త్రివిక్రమ్ లైన్ లో పెట్టడంతో బన్నీ మూవీ ఉండదని తేలిపోయింది. అట్లీ మూవీ తర్వాత బన్నీ మరో హిందీ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, విసిగిపోయిన గురూజీ హీరోను మార్చేశాడన్న మరో కథనం పుట్టుకొచ్చింది. 2 నెలల క్రితం పవన్ కళ్యాణ్ సినిమాల గురించి చెప్పాలంటే ఒక్క విషయం కూడా ఉండేది కాదు. ఒక కన్ఫ్యూజన్ తప్ప. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయంలో నిర్మాతలుండేవారు. కానీ ఇప్పుడు రోజుకొక అప్డేట్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎలాగో మీరే చూడండి. నిన్నటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందో లేదో తెలీదు. అందరికీ షాక్ ఇస్తూ సినిమాను మొదలు పెట్టేశారు. పవన్ సెట్స్ లోకి అడుగుపెట్టిన విజువల్స్ ను వీడియోగా రిలీజ్ చేశారు. ఏడాది క్రితం షూటింగ్ 10% మాత్రమే పూర్తి కావడంతో పొలిటికల్ గా బిజీగా ఉన్న పవన్ 60 రోజులు డేట్స్ ఇవ్వడం కష్టమే అనుకున్నారు. వీరమల్లు, ఓజీ మాత్రమే పూర్తవుతుందనుకుంటే నెల తిరగకుండా ఈ రెండింటినీ పూర్తి చేసి ఉస్తాద్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు పవన్. పవన్, శ్రీలీలపై సీన్స్ తీస్తున్నాడు హరీష్. విజయ్ తమిళ హిట్ తేరీ తెలుగు రీమేక్ గా ఉస్తాద్ రూపొందుతున్న చాలా మార్పులు చేర్పులు చేశాడు దర్శకుడు హరీష్. ఎన్నికల ముందు రాసుకున్న కథ, మాటలు కావడంతో పొలిటికల్ గా అప్పటి సిచ్యువేషన్ కు తగ్గట్టు రాసుకున్నాడు దర్శకుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్ని సీన్స్, డైలాగ్స్ ఇప్పటి పరిస్థితులకు సూట్ కావని మళ్లీ కథ, స్క్రిప్ట్ ను రీరైట్ చేసుకుని షూటింగ్ మొదలుపెట్టేశాడు హరీష్. పవన్ కళ్యాణ్ మరో ప్రభాస్ అయిపోయాడు. బాడీ డబుల్ ను బాగా యూజ్ చేసుకుని చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నారని తెలిసింది. క్లోజప్ షాట్స్ వరకు హీరోపై తీసి లాంగ్ షాట్స్ అన్ని బాడీ డబుల్ పై తీస్తున్నారట. అందుకే పవన్ తక్కువ టైంలో వీరమల్లు, ఓజీని కంప్లీట్ చేశాడన్న టాక్ నడుస్తోంది. 40 రోజుల్లో ఉస్తాద్ ను కూడా ఫినిష్ చేసేసి ఫ్రీ అయిపోతాడు పవన్. ఉస్తాద్ షూటింగ్ పూర్తి చేస్తే పవన్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయినట్లే. ఈ లెక్కన మరిన్ని సినిమాలు చేస్తాడని మెగా ఫ్యాన్స్ ఆశతో ఉన్నా ఉస్తాద్ తర్వాత మరో మూవీకి పవన్ కమిట్ కాలేదు. చేతిలో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయితే భారం దిగిపోతుందని, పాలిటిక్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టొచ్చన్న ఐడియాతో పవన్ ఉన్నాడని సన్నిహిత వర్గాలంటున్నాయి. నితిన్ తమ్ముడు టైటిల్ తో రావడంతో ఫ్యామిలీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ ను వాడుకున్నాడు అనిపించింది. అక్కగా లయ నటించడంతో దర్శకుడు వేణు శ్రీరామ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని డిసైడ్ అయిపోయారు. కానీ టీజర్ చూస్తే మాత్రం ఏదో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడని, కొత్తగా ట్రై చేస్తున్నారని అనిపిస్తోంది. యంగ్ హీరో ఒకసారి ట్రాక్ తప్పాడంటే ఎప్పుడు పట్టాలెక్కుతాడో చెప్పలేం. వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ చూసిన నితిన్ రొటీన్ జోలికి పోకుండా తమ్ముడితో కొత్త ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తోంది. అక్క, తమ్ముడు, పాప చుట్టూ స్టోరీ తిరిగింది. ఏ హీరో అయినా 4-5 ఫ్లాపులు పడితే ఫేడౌట్ అయిపోతాడు. కానీ 15 ఫ్లాపులు చూసిన తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతైందేతో వరుస హిట్స్ తో నిలదొక్కున్నాడు నితిన్. ఆ తర్వాత 3 ఫ్లాప్ల తర్వాత ఆతో మరోసారి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత భీష్మతో సక్సెస్ చూశాడు. భీష్మ హిట్ తర్వాత ఇంతవరకు మరో సక్సెస్ చూడలేదు. వరుసగా 6 ఫ్లాపులు చెక్, రంగ్తే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నితిన్ ను డిసప్పాయింట్ చేశాయి. ఫ్లాపుల్లో ఉంచి నితిన్ బయటపడాలంటే జూలై 4న రిలీజ్ అవుతున్న తమ్ముడు హిట్ చాలా అవసరం. ఎంసీఏ, వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ డిఫరెంట్ గా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. 12 ఏళ్లుగా థియేట్రికల్ హిట్స్ కోసం సూర్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈసారి తంబిల్ ను నమ్ముకోకుండా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. తమిళ హీరో ధనుష్ కు సార్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కు లక్కీ భాస్కర్ తో అదిరిపోయే హిట్స్ ఇచ్చిన వెంకీనే నమ్ముకున్నాడు సూర్య కూడా.
సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం మొదలైంది. కార్తీ తెలుగులో ఊపిరి సినిమాలో నటించాడు. త్వరలో నాని నిర్మించే హిట్ సిరీస్ లో భాగంగా 4th కేసును డీల్ చేస్తున్నాడు. కార్తీ కంటే ముందు గజనితో తెలుగు వారికి పరిచయమైన సూర్య మాత్రం తెలుగులో నటించలేదన్న లోటు వెంకీ అట్లూరి మూవీతో తీరుతోంది. సూర్య కంగువాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడితే ఎదురు దెబ్బే తగిలింది. అర్థం పర్థం లేని కథ కోసం 2 ఏళ్లు కష్టపడితే శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. ఆ తర్వాత కార్తిక్ సుబ్బరాజును నమ్ముకుని రెట్రో మూవీ చేస్తే ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. ఇలా తమిళ స్టార్ కెరీర్ డల్ అయిపోయింది. సూర్య వెంకీ అట్లూరి మూవీ ఆ మధ్య లాంఛనంగా మొదలు కాగా బుధవారం రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్లిందంటూ మేకర్స్ పోస్టర్ను రిలీజ్ చేశారు. సినిమాను 2026 సమ్మర్ కు రిలీజ్ చేస్తున్నారు. లక్కీ భాస్కర్ తో కలిసొచ్చిన జీవి ప్రకాష్ తో జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు దర్శకుడు. ప్రేమలతో తెలుగులో యూత్ ని ఆకట్టుకున్న మమితా బైజు సూర్యతో జతకడుతోంది. ఇద్దరు స్టార్ హీరోల మధ్య తమన్ నలిగిపోతున్నాడా? ఒకవైపు నందమూరి ఫ్యాన్స్, మరొక వైపు మెగా ఫ్యాన్స్ తో తమన్ కు చాలా ఇబ్బంది తప్పట్లేదా? బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే తమన్ కు తిప్పలు తప్పవా? ఇంతకీ ఇదంతా ఏ విషయంలో అని అనుకుంటున్నారా? ఈ స్టోరీలో చూద్దాం పదండి. సెప్టెంబర్ 25న బాలయ్య అఖండ 2తో పవన్ కళ్యాణ్ ఓజీతో వస్తున్నాడు. ఎవరూ తగ్గేదే లేదంటూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయడంతో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ మొదలైంది. ఈ ట్రోలింగ్ తమన్ను తాకేట్టే ఉంది. ఎందుకంటే ఈ 2 సినిమాలకు తమనే మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఏం మాట్లాడితే ఏం వస్తుందోనన్న టెన్షన్ తమన్లో లేకపోలేదు. సినిమా హిట్ అయితే నిర్మాత డైరెక్టర్ కు ఏదో ఒక బహుమతి ఇవ్వడం చూసాం. ఒక్కోసారి హీరో డైరెక్టర్ కు గిఫ్ట్ ఇస్తాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత కేసరి, డాకు మహారాజ్తో వరుసగా 4 మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన తమన్ కు బాలయ్య లగ్జరీ కార్ను బహుమతిగా ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో బాలయ్య అంటే తమన్, తమన్ అంటే బాలయ్యగా మారింది. బాలకృష్ణ ఒక్కడే కాదు, నందమూరి కుటుంబ సభ్యులు కూడా నందమూరి తమన్ అని పిలవడంతో అఖండ 2పై తమన్ బాధ్యత మరింత పెరిగింది. పాటలు, బ్యాక్గ్రౌండ్ అఖండకు మించి ఉంటేనే, లేదంటే నెత్తెన పెట్టుకున్న నందమూరి ఫ్యాన్సే విమర్శిస్తారు. బాలయ్యకే కాదు, పవన్ కళ్యాణ్ కు కూడా వరుస సినిమాలకు వర్క్ చేస్తున్నాడు తమన్. ఈ ఇద్దరి కాంబినేషన్ వకీల్ సాబ్తో మొదలైంది. ఆ తర్వాత భీమ్లా నాయక్, బ్రో, ఓజీలతో కంటిన్యూ అయింది. ఏ సినిమాకి ఆ సినిమాని అన్నట్టు మ్యూజిక్ తో ఆకట్టుకుని ఓజీ టీజర్స్ తో మెగా ఫ్యాన్స్ కు దగ్గరైపోయాడు తమన్. అఖండ 2, ఓజీ ఒకే రోజు రిలీజ్ కావడం ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ కు తెరలేపాయి. చూస్తుంటే ఈ ట్రోలింగ్ తమన్ కు చుట్టుకునేట్టే ఉంది. అఖండ 2, ఓజీ నుంచి ఏది వచ్చినా ఒకదానితో మరొకటి పోల్చి చూస్తారు. ముఖ్యంగా తమన్ మ్యూజిక్ కాస్త తగ్గిందంటే ఇక ఆడేసుకుంటారు అభిమానులు. బాలయ్య అంటే పూనకం వస్తుందని తమన్ ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఒకరిని బాగా పొగిడేసినా మరొకరు ఫీల్ అవుతారు. తమన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. అఖండ 2, ఓజీ గురించి ఆచితూచి పోస్టులు పెట్టాల్సిందే. లేదంటే దబిడి దిబిడే. పెద్ద స్టార్స్ సినిమాలు ఒకే రోజు వస్తున్నప్పుడు పోటీ మామూలుగా ఉండదు. ఈ రెండింటికి తమనే మ్యూజిక్ ఇవ్వడంతో ట్రోలింగ్ బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడతాడో చూడాలి. తెలుగులో సీనియర్ స్టార్స్ అన్న తేడా లేకుండా నటించిన సోనాలి బింద్రేకు ఒక స్టార్ అంటే పడేది కాదు. ఎప్పుడూ తిట్టుకునేదట. ఒకసారి పబ్లిక్ గా విమర్శించింది కూడా. విచిత్రం ఏంటంటే ఆమె ఆపదలో ఉన్నప్పుడు అతనే ఆదుకున్నాడు. ఇంతకీ సోనాలితో ముందు తిట్టించుకుని ఆ తర్వాత పొగిడించుకున్న హీరో ఎవరో తెలియాలా? చూసేయండి మరి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ వంటి స్టార్స్ తో నటించి తెలుగులో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సోనాలి బింద్రే 2018లో క్యాన్సర్ బారిన పడింది. అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకొని కోలుకుంది. కెరియర్ మొదట్లో ఈ అమ్మడికి సల్మాన్ అంటే అస్సలు పడేది కాదు. మనసులో తిట్టుకునేది. కొట్టాలన్నంత కోపం వచ్చేదట. అయితే సోనాలి క్యాన్సర్ బారిన పడినప్పుడు సల్మాన్ 2 సార్లు అమెరికా వెళ్లి ఆమెను పరామర్శించాడు. ఈ విషయాన్ని ఆమె రీసెంట్ గా వెల్లడించింది. హమ్ సాత్ సాత్ హై షూటింగ్ టైంలో సల్మాన్ ఖాన్ తీరుపై సోనాలి విమర్శలు గుప్పించింది. సల్మాన్ తనను చూసి ముఖం చిట్లించుకునేవాడని, అది చూసి తనకు కోపం వచ్చేదని చెప్పుకొచ్చింది. ఇవేవి పట్టించుకోని సల్మాన్ తను క్యాన్సర్ తో బాధపడుతున్న టైంలో చాలా కేర్ తీసుకున్నాడని, తనకు అవసరమైన టైంలో అండగా నిలిచాడని గుర్తు చేసుకుంది సోనాలి. క్యాన్సర్ నుంచి కోలుకున్న సోనాలి 9 ఏళ్ల విరామం తర్వాత 2022లో లవ్ యూ హమేషా మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రెజెంట్ బీ హ్యాపీ సినిమాలో క్యామియో రోల్లో కనిపిస్తూనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.